ఈతి షెడ్డు మొత్తం కూడా కోడిపిల్లల ప్రవర్తన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. వాటి ప్రవర్తనను అర్థం చేసుకొని పనిచేయడం ద్వారా మాత్రమే లాభాలనైతే పొందుతాము. గుడ్డిగా ఏ పని పడి ఆ పని చేస్తే ఖచ్చితంగా లాభాలైతే రావు. నేను షెడ్ లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కోడిపిల్లల మధ్య తిరిగాను. ప్రతిసారి కూడా ఈ షెడ్‌లోకి వెళ్ళగానే కోడిపిల్లల్ని గమనిస్తూ ఉంటాను. వాటిని చూడగానే నాకనిపించింది పరదాలన్నిటిని కూడా తీయాలి అని. అవి ఏ విధంగా ప్రవర్తించాయి, ఎందుకోసం ఈ పరదాలు తెరిచానన్నది మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఫామ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే, చాలాసేపు నుంచి కోడిపిల్లలు మొత్తం ఇలాగే పడుకొని ఉంటున్నాయి. నేను కాళ్ళు నొచ్చేలా తిరుగుతూనే ఉన్నాను. వాటిని లేపుతూనే ఉన్నాను. అయినా సరే అవి లేవస్తున్నాయి. మళ్ళీ ఇదే విధంగా పడుకుంటున్నాయని చెప్పాడు. నాకైతే అర్థమైపోయింది. వెంటనే పరదాలన్నింటినీ తొలగించమని చెప్పాను. పరదాలు తీయడం అంటే పూర్తిగా తీసేయడం కాదు. లోపల ఉన్నటువంటి హానికరమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్‌లు బయటికి వెళ్ళడానికి మనం దారిని కల్పించడం.